సార్ మాకు ఇక్కడ చిన్న గడ్డ ఉంది, స్పైనల్ అనస్థీషియా తీసుకోవచ్చు. ఓకే, ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేసే ముందు మనం అనస్థీషియా అంటే ఏంటి, అనస్థీషియాలో ఎన్ని టైప్స్ ఉంటాయో తెలుసుకుందాం. నేను డాక్టర్ జగదీష్, ఎండి అనస్థీషియా. అనస్థీషియా అంటే మనం ఏదైనా మెడికల్ ప్రొసీజర్ కానీ సర్జికల్ ప్రొసీజర్ కానీ ఇచ్చే ముందు అనస్థీషియా డ్రగ్స్తో పేషెంట్కి పెయిన్ రాకుండా తన వైటల్ సైన్స్ స్టేబుల్గా ఉండేలా చూసుకోవడమే అనస్థీషియా. ఇందులో మనకి మేజర్గా 4 టైప్స్ అనేవి ఉంటాయి: లోకల్ అనస్థీషియా, రీజనల్ అనస్థీషియా, జనరల్ అనస్థీషియా అండ్ మానిటర్డ్ అనస్థీషియా కేర్. లోకల్ అనస్థీషియాలో మనకి బేసికల్లీ ఏదైనా ఒక చిన్న ఏరియాలో మైనర్ కట్స్ ఉన్నా కానీ, ఏదైనా చిన్న లైపోమస్ ఉన్నా కానీ, సూచర్ రిమూవల్స్ కానీ, సూచర్ వేసేటప్పుడు ముందు మాత్రమే లోకల్ అనస్థీషియా అనేది ఇస్తాము. నెక్స్ట్ రీజనల్ అనస్థీషియా. రీజనల్ అనస్థీషియాలో మనకి బొడ్డు కింది భాగం వరకు చేసుకోవాల్సిన ఆపరేషన్కి మాత్రం రీజనల్ అనస్థీషియా అనేది ఇస్తాము. అందులో బేసికల్లీ స్పైనల్ అండ్ ఎపిడ్యూరల్ అనస్థీషియా అండ్ పెరిఫరల్ నర్వ్ బ్లాక్స్ అనేవి ఉంటాయి రీజనల్ అనస్థీషియాలో. నెక్స్ట్ జనరల్ అనస్థీషియా. జనరల్ అనస్థీషియాలో మనం కంప్లీట్గా పేషెంట్ని నిద్రలోకి తీసుకెళ్లి సర్జరీ అయిపోయిన తర్వాత మళ్ళీ పేషెంట్ని నిద్రలో నుంచి బయటికి తీసుకొచ్చేది జనరల్ అనస్థీషియా. నెక్స్ట్ మానిటర్డ్ అనస్థీషియా కేర్ ఆర్ సెడేషన్. ఇది ఓన్లీ షార్ట్ ప్రొసీజర్స్కి జస్ట్ 10-15 మినిట్స్కి వాడే అనస్థీషియాని మానిటర్డ్ అనస్థీషియా కేర్ అని అంటాము. సో ఐ థింక్ యూ గాట్ ది ఆన్సర్ నౌ.